గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు. ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత 5 సంవత్సరాలుగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. మన ప్రాజెక్టులు, ఇక్కడ పదవులు, అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఎన్నో కట్టపెట్టారు. డబుల్ ఇంజన్ అన్నారు, కానీ చంద్రబాబు గారు కూటమి జనాలకి నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 అన్నారు, ఇప్పటి వరకైతే సూపర్ 6 సూపర్ ఫ్లాపే అయ్యింది. అన్నదాత సుఖీభవ అన్నారు, ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు. నిరుద్యోగ వృత్తి అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు. మహిళా శక్తి అన్నారు, నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో దానికి P4కి లింకు పెడుతున్నారు. కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన వెంటనే 30% తగ్గిస్తామన్నారు. తగ్గించడం కథ దేవుడెరుగు. గత ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దత్తపుత్రుడే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడుస్తూనే ఉంది 11 సంవత్సరాలుగా.